హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే గుడ్డు పులుసు అండి. ఏంటి నేమ్ విచిత్రంగా ఉంది, చూస్తేనేమో చారుగా ఉన్నాయి, చెప్పడానికేమో గుడ్డు పులుసు అంటుంది. ఎలా ఉంటుందో ఏమో అనుకుంటున్నారా? అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఇలా చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇది మా అమ్మ రెసిపీ అండి. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేసేయండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చేశానంటే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి నేను పెట్టుకున్న చారుకు అయితే 150 grams ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆనియన్ ఎక్కువగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 2 టమాటా తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసేసుకొని అన్నీ పొడవుగా కట్ చేసేసుకోండి. అండ్ ఇంకా ఆల్రెడీ నేను ఎగ్ పులుసు అని చెప్పాను కదా, ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని తొక్కు వెలిసేసి మధ్యకి ఘాట్లు పెట్టేసాను అనమాట. ఒక 5 to 6 ఘాట్స్ పెట్టేశాను. చారులో వేసి ఉడికిస్తే చాలా బాగుంటుంది అనమాట. గుడ్డు ఇలా నార్మల్ గుడ్డు తినే బదులు చారులో ఉడికిన గుడ్డు అయితే సూపర్గా ఉంటుంది. టమాటా పులుసు, ఎగ్ టమాటా కర్రీ చూసాము, ఆనియన్ ఎగ్ చూసాము. ఇది ఏంటప్ప గుడ్డు పులుసు ఎలా ఉంటుందో ఏమో అని మీరు ఆలోచిస్తున్నారు. ఆలోచించొద్దండి, ఖచ్చితంగా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది మా అమ్మ రెసిపీ అండి. మా అమ్మ కూడా సూపర్గా చేస్తుంది. నేను మా అమ్మ దగ్గరే నేర్చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి చారు అన్నాను కదా, చారుకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపులుసు. ముందుగానే నేను చింతపండుని కూడా నానబెట్టేసుకున్నానండి. నేను పెట్టిన క్వాంటిటీకి అయితే నాకు 50 grams చింతపండు అనేది పట్టిందనమాట. అండ్ ఇంకా ఈ చారుకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల మసాలా ఉంది కదా అది. ఇంకా అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. నాన్ వెజ్తో పాటు ఈక్వల్గా ఉంటుంది ఈ చారు. ఒక్కసారి సండే స్పెషల్గా ఇలా గుడ్డు పులుసు పెట్టేసేయండి, ఎమ్మిగా ఉంటుంది. ఈ చారు వేడిగా తినేదానికన్నా ఇప్పుడు పెట్టేసుకొని ఈవినింగ్ తిన్నా, రేపు మార్నింగ్ తిన్నా కానీ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మనం ఈ రెసిపీ చూసేద్దామండి. ఆయిల్ వేసేసుకొని ముందుగా తాలింపు పెట్టేసుకోండి. ఆయిల్లోనే మంచిగా టమాటా వేసేసి కొంచెం పసుపు వేసేసుకొని మగ్గనివ్వండి. టమాటా బాగా మగ్గితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ చారులో ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే నేను 150 grams ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం ఆనియన్సే ఎక్కువ వేస్తానండి నేను చారులో. మీరు కూడా ఇలా చేయండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయండి. పైన కొంచెం కరివేపాకు వేసేసాను. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను మెయిన్గా ఆయిల్లోనే ఫ్రై చేస్తాను. ఇందులోనే కాదండి, ఏ కర్రీలో అయినా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్లోనే ఫ్రై చేస్తాను. ఇక్కడ ఆనియన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోండి. దట్ మీన్స్ మన చారుకి తగినంత సాల్ట్ వేసేసుకోండి. నేను సాల్ట్ కూడా ఇందులోనే వేసేసాను అనమాట. ఇంకా మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, సో దాని నుంచి తీసిన గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జును అనేది వేసేసుకోవటమే ఫ్రెండ్స్. అసలు ఒక్కసారి ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. బట్ మీకు ఈ చారు అనేది టేస్ట్గా రావాలంటే ఖచ్చితంగా మీరు 3 tips అనేది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నెంబర్ 1 ఏంటంటే చారుకు తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. దట్ మీన్స్ మీరు ఎన్నైతే చారు పెట్టుకున్నారో దానికి తగ్గట్టు చింతపులుపు అనేది వేసేసుకోండి. నెంబర్ 2 ఏంటంటే ఓన్లీ ఇది చింతపులుసుతోనే పెడుతున్నాం కాబట్టి దీనికి మెయిన్ ఏంటంటే మసాలా ఫ్రెండ్స్. ఎన్ని చారు అయితే పెట్టుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు మసాలా వేసుకోండి. చెప్పాను కదా, చారుకు తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి, పొడి మసాలా కూడా వేసేసుకోండి, ధనియాలు, వెల్లిపాయలు, కొబ్బరి ఆ పొడి మసాలా కూడా వేసేసుకోండి. ఇంకా నెంబర్ 3 ఏంటంటే ఫ్రెండ్స్, చారు బాగా కాగాలి. ఈ 3 tips అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అయితే చారు అనేది అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏం చేశాను, ఆల్రెడీ చింతపండు నానబెట్టేసుకున్నాను కదా, ఫ్రై అయిన ఈ తాలింపులో చింతపండు అనేది వేసేసుకున్నాను. చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత పులుపు తగ్గట్టుగా వాటర్ వేసేసుకోండి. ఫర్ సపోజ్ నేను చెప్పాను కదా, నేనేంటంటే ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. మీరు ఒక 10 మందికి చారు పెట్టేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అని మీరు కూడా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పొడి మసాలా 1 స్పూన్ వేసుకున్నారంటే అస్సలు టేస్ట్ రాదు. చెప్తున్నాను కదా, చారుకు తగ్గట్టుగా మన మసాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి.
మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపులుపు, నెంబర్ 2 మసాలా, నెంబర్ 3 ఏంటంటే చారు బాగా మరగనివ్వడం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఆల్రెడీ పులుపు చింతపండు వెయ్యగానే ఎగ్స్ వేసేసాను. చారుతో పాటు ఎగ్స్ కూడా ఉడికితే అనేది సూపర్గా ఉంటుంది. ఇంకేం చేశాను, కారం వేసుకున్నాను. కొంచెం మనకి కారానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పొడి మసాలా అని చెప్పాను కదా, అదేంటంటే ఫ్రెండ్స్, ధనియాలు దోరగా వేయించేసుకొని, ధనియాలు కొంచెం, ఎల్లిపాయలు కొంచెం, కొబ్బరి కొంచెం, ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకొని ఆ పొడి మసాలా వేసేసుకోండి. చారుకు మెయిన్ టేస్ట్ తెచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ధనియాల మసాలా అన్నమాట. మీరు ఒకవేళ ధనియాల పొడి కొంచెం వేసేసుకొని చారుకు సరిపోకపోతే ఇంకొంచెం వేసేసుకోండి. చెప్తున్నాను కదా, మెయిన్ టేస్ట్ అనేది ఆ మసాలా. ఇక్కడైతే నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో మసాలా కూడా చారుకు తగ్గట్టుగా వేసేసుకోండి. ఇలా మంచిగా కాగనివ్వండి. నెంబర్ 3 టిప్ ఏంటి చెప్పాను, మంచిగా చారు కాగాలి. చారుతో పాటు ఎగ్ కూడా ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అనమాట. మంచిగా నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. బాగా కాగిన తర్వాత మినిమం ఒక 20 మినిట్స్ అయినా కాగాలి. మనం చింతపులుసు పోసిన తర్వాత ఇంకా మరుగుతున్నప్పుడే కొత్తిమీరను కూడా ఇలా తుంపి వేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా కాగిన తర్వాత ఎమ్మిగా ఉంటుంది. చెప్పాను కదా, మనం చేసుకోగానే తినే కన్నా సాయంత్రం కానీ నెక్స్ట్ డే కానీ సూపర్గా ఉంటాయన్నమాట ఈ చారు. అది ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ అయితే. ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ పక్కన గంట బెల్ అనేది ఉంటుంది, దాన్ని అయితే ఆన్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా చూసేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ, బాయ్. మరి ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.